హాయ్ అండి, ఈరోజు 5 మినిట్స్లో అటుకులు ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. వెల్కమ్ టు యువన్ తేజ ఛానల్. కావాల్సిన పదార్థాలు: అటుకులు, ఎగ్, ఒక ఆనియన్, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు, అల్లం, లవంగం, చెక్క, పసుపు, సాల్ట్ అండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి, లవంగాలు, చెక్క ఇట్లా కచాపచాగా మిక్సీ పట్టుకోవాలండి. అలా అని మెత్తగా పేస్ట్ చేయకండి. ఇలా కచాపచాగా ఉంటే బాగా టేస్ట్ అయితే బాగుంటుందండి. ముందుగా అయితే ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసులుగా ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఒక దాంట్లో వేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి. దానిలో ఆనియన్స్ వేసి వేగే లోపల ఇక్కడ అటుకులు అయితే కడిగి పెట్టేసుకున్నామండి. అందులోనే పసుపు, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని బాగా వేగనీయాలండి. అప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి అవన్నీ పేస్ట్ వేసి బాగా వేయించుకొని దాని తర్వాత నేనైతే 6 ఎగ్స్ తీసుకుంటున్నానండి. 6 ఎగ్స్ పగలగొట్టేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా ఇలా పొడి పొడిగా చేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు అయితే కొంచెంగా చూసుకోవాలండి. అలానే ఎక్కువ వేసుకోకండి, దానికి తగినట్టు చూసుకొని వేసుకోవాలండి. ఇలా బాగా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ స్మెల్ వెళ్ళిపోయే వరకు బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న అటుకులు అయితే కొన్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. అటుకులు వేసినాక అప్పుడు సిమ్లో పెట్టేసి హై ఫ్లేమ్లో వద్దండి. బాగా అటుకులు బాగా ఆ మిశ్రమానికి బాగా కలిపి ఉప్పు పట్టేలాగా బాగా కలపాలండి. అలానే అటుకులు అయితే ముద్దగా అయిపోతాయండి. కడిగి పెట్టినాక పొడి పొడిగా చేసుకొని మీరు వేసుకోవాలండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బాగా కలుపుకోవాలండి. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే కింద మాడిపోతుందండి. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ అయితే చూసుకోవాలండి. అటుకులు చప్పగా ఉంటాయండి. కొద్దిగా ఉప్పు అయితే చూసుకొని మీరు యాడ్ చేసుకుంటే మీ టేస్ట్ తగ్గట్టు సరిపోతుందండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. మీ దగ్గర ఏమైనా కొత్తిమీర ఉన్నా కూడా లాస్ట్లో వేసుకొని కలుపుకున్నా కూడా ఇంకా టేస్ట్ బాగుంటుందండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదని నేను స్కిప్ చేసేసానండి. బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడి వచ్చే వరకు బాగా కలుపుకోవాలండి. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ వాళ్ళైతేనే ఎగ్ అయితే స్కిప్ చేసేసండి, బాగుంటుందండి. నాకైతే సాల్ట్ తక్కువ ఉందని నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను. చిన్నపిల్లలైనా ఎవరైనా కానీ తినచ్చండి, బాగుంటుందండి. మీకు టైం లేనప్పుడు, త్వరగా ఆకలి లేనప్పుడు త్వరగా చేసుకొని తినాలంటే ఇదైతే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. పిల్లలకైనా పెట్టచ్చండి, బాగుంటుంది. బాగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే స్మెల్ అనేది రాదండి. ఎగ్ వేసింటాం కదా, ఆ స్మెల్ అయితే రాదు, బాగుంటుంది. బాగా కలుపుకొని ఆఫ్ చేసేసుకొని మనం ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. అలాగే మన వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. అంతే అండి ఈ వీడియో. ఓకే, బాయ్ బాయ్.